హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపాట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపాట్టెటి తెలుగు టెక్. ఈరోజు మీకు ఆక్వాగ్రాండ్ ఎపిక్ మోడల్ వాటర్ ప్యూరిఫైర్ అయితే అన్బాక్సింగ్ చేసి అదేవిధంగా ఇన్స్టాలేషన్ కూడా డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా లాస్ట్కి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని తెలుసుకుందాం. సో మీరైతే ప్యాకింగ్ అయితే చూడండి, కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నేను స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా చూడండి. సో ఇది వచ్చేసి 15 లీటర్స్ కెపాసిటీ ఉన్నదనమాట. దీంట్లో ఆటోమేటిక్ ఆపరేషన్ కలిగి ఉంది. అంటే ఒక గ్లాస్ వాటర్ మీరు తీసినా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఆన్ అయ్యి ఫుల్ అయ్యాక ఆటోమేటిక్గా మళ్ళీ అదైతే ఆఫ్ అయిపోతుంది అనమాట. దీనికైతే ఒక 6 months వారంటీ అయితే ఉంది. సో ఓన్లీ పంప్కి ఎస్ఎంపిఎస్కి మాత్రమే, అంటే ఎలక్ట్రానిక్ పార్ట్స్కి మాత్రమే ఉంది. కానీ సో మీకు ఫిల్టర్స్కి అట్లాంటికి మాత్రం మీకైతే వారంటీ అయితే లేదు. ఓకేనా, యాక్చువల్గా దీనికైతే ఇన్స్టాలేషన్ ఫ్రీ అయితే లేదు. 500 to 700 వరకు అయితే చెల్లించాలి. మీరైతే ఇన్స్టాలేషన్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు పంపిస్తారు కదా, సో వాళ్ళ ద్వారా ఇన్స్టాలేషన్ చేస్తేనే మీకు వారంటీ అనేది వర్తిస్తుంది. కానీ మీరు ప్రైవేటు పర్సన్స్ తెచ్చుకొని ఇన్స్టాల్ చేపిస్తే వారంటీ అనేది వర్తించదనమాట. దీంట్లో వచ్చేసి టీడీఎస్ వాల్యూ అనేది 1500 నుండి 2000 వరకు ఉన్నా కూడా ఇది అయితే ఈజీగా ప్యూరిఫై చేస్తుందంట. అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఆర్ఓ టెక్నాలజీ, యూవీ/యూఎఫ్ అండ్ టీడీఎస్ కంట్రోలర్ కూడా ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి 14 stages ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మలినాలు, సాల్ట్స్, సూక్ష్మజీవులు ఏమున్నా కూడా క్లీన్గా తీసేయబడుతుంది. అదేవిధంగా మినరల్స్ కూడా లాస్ట్కి యాడ్ అవుతాయంట. సో దీంట్లో వచ్చేసి మీకు 2 different కలర్స్లో అయితే దొరుకుతుంది అనమాట. వైట్ అండ్ బ్లూ కలర్లో అయితే మీకు ఇది దొరుకుతుంది. దీని వాటర్ ట్యాంక్లో ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ అయితే ఉంది. సో మీకైతే సెన్సార్ ద్వారా నిండితే ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఫిల్టర్ లైఫ్ వచ్చేసి దీంట్లో 6000 లీటర్స్ అయితే ఉందన్నమాట. దీంట్లో ఫిల్టర్ టైప్స్ వచ్చేసి ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ వచ్చేసి 0.1 మైక్రాన్స్ అనమాట. అదేవిధంగా కార్బన్ వచ్చేసి 0.1 మైక్రాన్, ఆర్ఓ మెమ్బ్రేన్ వచ్చేసి 0.1 అల్ట్రా వైలెట్ ఫిల్టర్ అనమాట. అదేవిధంగా మెమ్బ్రేన్ టైప్ వచ్చేసి 75 GPD అనమాట. ఓకేనా, స్టోరేజ్ ట్యాంక్ మెటీరియల్ వచ్చేసి ఏబిఎస్ గ్రేడ్ ఫుడ్ ప్లాస్టిక్ విత్ జెన్ బ్లాక్ టెక్నాలజీతో అయితే తయారైందనమాట. దీంట్లో వాటర్ ఇండికేటర్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్, బయట నుంచే కనిపిస్తుంది అనమాట. ఫిల్టరేషన్ కెపాసిటీ వచ్చేసి 12 liters per hour అయితే ఉంది. అదేవిధంగా ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చేసి 3000 liters వరకు ఉంది. ఈ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ హీట్ కెపాసిటీ వచ్చేసి మీకు 35 degrees వరకు ఉంటుంది. అది మ్యాక్సిమం అనమాట. మినిమం వచ్చేసి ఒక 10 degrees వరకు అయితే ఉంటుంది. ఇదైతే సింపుల్గా మీరైతే టేబుల్ పైన కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా గోడకు కూడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి ప్యూరిఫికేషన్ స్టేజెస్ అయితే 14 ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ టీడీఎస్ లెవెల్ చూసుకుంటే 1200 ppm వరకు అవుతుంది. అదేవిధంగా వాటర్ ఫ్లో రేట్ వచ్చేసి 600 ml/minute అనమాట. ఓకేనా, దీని వెయిట్ వచ్చేసి దాదాపు 5 kgs వరకు ఉంటుంది. విడ్త్ వచ్చేసి 38 centimeters, హైట్ వచ్చేసి 50.5 centimeters, డెప్త్ వచ్చేసి 27 centimeters వరకు అవుతుంది అనమాట టోటల్గా. అదేవిధంగా ప్యాకింగ్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ చూడండి. ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్ అనమాట. అంటే ముందుగా మనకి వాటర్ ఇందు నుంచి ఫిల్టర్ అయి వస్తాయి అనమాట. సో చూడండి, మీకు ఇది కూడా ఫిల్టర్ ఫ్రీ ఇచ్చేసారు. మ్యాక్సిమం వచ్చేసి కొన్ని ఫిల్టర్స్లలో అయితే ఫ్రీ ఉండవు. సో నేను కెంట్ తీసుకున్నాను, దానికైతే ఇవి ఫ్రీ రాలేదు. ఈ ప్రీ ఫిల్టర్ అయితే దీనికైతే ఫ్రీ వచ్చిందనమాట. అదేవిధంగా ప్యాకింగ్లో ఏమేమి వచ్చాయైతే ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి పైప్ అనమాట. సో పక్కకు పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది వచ్చేసి ఫ్లో కంట్రోల్ వాల్ లేకుంటే గేట్ వాల్ కింద అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో ఇదొకటి కూడా ఫ్రీ వచ్చింది దాంతోపాటు. అదేవిధంగా చూడండి, ఇంకా ఇది వచ్చేసి మనకి ట్యాప్ అనమాట. సో దీని వచ్చేసి మనం మన ఫిల్టర్కి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొకటి. ఫైనల్గా ఇంకొకటి అయితే వచ్చిందనమాట ప్యాక్లో వచ్చేసి. సో ఇది చూడండి, ఇది సో దీని నేమ్ అయితే నాకు తెలియదులే, కానీ సో ఇదైతే ఒకటి ఫ్రీ వచ్చిందనమాట. సో తర్వాత చూడండి, తర్వాత మనం అయితే ఇన్స్టాలేషన్ చూద్దాం.
Aquagrand Epic మోడల్ వాటర్ ప్యూరిఫైర్ అన్బాక్సింగ్ అండ్ దాని ఇన్స్టాలేషన్ అయితే డీటెయిల్గా చూసారు కదా. సో అదేవిధంగా దాని స్పెసిఫికేషన్స్ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకున్నారు కదా. సో దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 5760 రూపీస్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో మీ దాని లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. యాక్చువల్గా వచ్చేసి ఇది నేనైతే పర్చేజ్ చేయలేదు, మా బావాలు అయితే పర్చేజ్ చేశారు. మేము వచ్చేసి కెంటిఎస్ వాటర్ ప్యూరిఫైర్ అయితే వాడుతున్నాం అనమాట. గత 1 year నుండి అయితే వాడుతున్నాము. సో దాని అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కూడా చేశాను. సో అవి కావాలన్నా కూడా పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను కెంటిఎస్ వాటర్ ప్యూరిఫైర్ అయితే 12,000 to 14,000 దాకా మధ్యలో అయితే తీసుకున్నాను అనమాట కాస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పింది వచ్చేసి 5,000 to 6,000 లోపే ఉంది కాబట్టి ఇది బడ్జెట్లో దొరుకుతుంది. సో మనకైతే బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి ఒకవేళ ఇది మనకి అందరికి పనికి వస్తే మాత్రం సో ఇది ఒక బడ్జెట్ వాటర్ ప్యూరిఫైర్ అవుతుంది. సో అందుకని మీకైతే చూపించదలుచుకున్నాను. యాక్చువల్గా ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినాక నేను TDS మీటర్ తోటి అయితే టెస్ట్ చేశాను అనమాట. టెస్ట్ చేస్తే 170 చూపించింది, ఒకసారి ఏమో 60, 70 అట్లా చూపిస్తుంది. సో వాటర్ ప్యూరిఫైర్ అనేది అప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి సో మీకు రీడింగ్ అనేది అట్లా చూపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఒక 2 times ఆ వాటర్ అనేది క్లీన్ చేసి, అంటే ఆ 2 times వాటర్ ఫిల్ అయ్యాక సో అవి వాటర్ క్లీన్ చేసుకుంటే మీకు మళ్ళీ TDS అనేది ఆ TDS లెవెల్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో నేనైతే దీన్ని కొన్ని వారాలు అయితే చెక్ చేసి ఆ వాటర్ టేస్ట్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా TDS లెవెల్ అయితే ఎట్లా అడ్జస్ట్ అవుతున్నాయి అవన్నీ అయితే నేను డీటెయిల్గా నెక్స్ట్ రివ్యూలో అయితే చెప్తాను. కాబట్టి ఫ్యూ వీక్స్ అయితే మీరు వెయిట్ చేయాల్సిందే, ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.